సురేష్ తండ్రి చెప్పిన ప్రకారం వర్కర్లందరికీ బట్వాడాలు పూర్తి చేసి సొమ్ము ముట్టినట్లు వాళ్ళందరి దగ్గర నుంచి పుస్తకంలో సంతకాలు పెట్టించుకుని లేచాడు. ప్రెస్కి తాళం వేసి స్కూటర్ స్టార్ట్ చేశాడే కాని తిన్నగా ఇంటికి పోబుద్ధి కాలేదు. నాన్న ఇంకో గంటకు కాని ఇంటికి రాడు. తను ఈలోగా అలా టౌన్ హాల్ కేసి వెళ్లి ఏ పేపరో చూసొస్తేనో. స్కూటర్ అటు పోనిచ్చాడు. జనం ఎంతో అలజడిగా చెప్పుకుంటున్నారు. పాత పోస్టాఫీస్ దగ్గర సిటీ బస్సు యాక్సిడెంట్ అయిందట. విశాఖపట్నంలో సిటీ బస్ యాక్సిడెంట్ కావడం పెద్ద విశేషం కాదు. ఏ రోజైనా కాకపోతేనే విశేషం, నవ్వుకున్నాడు సురేష్. ప్రతివాడు ప్రమాదం గురించి మాట్లాడడమే. పనులు మానుకుని గుంపులు గుంపులుగా చేరి భయోత్పాతంగా చెప్పుకుంటున్నారు. అసలు విశాఖపట్నం జీవితమే స్తంభించిపోయినట్లు అనిపించింది ఆ పూట. అంత పెద్ద యాక్సిడెంటా? కుతూహలంగా అటు పోనిచ్చాడు సురేష్. అప్పటికే 400-500 మంది జనం వలయాకారంగా మూగున్నారు. మధ్యలో నిలబడి పోలీసులు ఏం చూస్తారు, వెళ్ళండి వెళ్ళండి అంటూ జనాన్ని లాఠీలతో అదిలిస్తున్నారు. సిటీ బస్సు ఒక షాపులోకి దూసుకుపోయింది. బస్సుకి ముందున్న గాజు అద్దాలు ముందు భాగం మడ్గాడు తునాతునకలైపోయి ఉన్నాయి. షాపు సంగతికి చెప్పనక్కర్లేదు. ముందున్న పెద్ద బోర్డు పైకి ఎగిరిపోయి ఫర్నిచరు వస్తువులు ధ్వంసం అయిపోయాయి. గాజుల కొట్లో ఆంబోతుల పోటీ జరిగినట్లు నానా బీభత్సంగా ఉంది ఆ దృశ్యం. స్కూటర్ ఆపి ఆ దృశ్యాన్ని చూసి కోపంతో ఊగిపోతూ, సిటీ బస్సు రోడ్డు పక్కన ఈ కొట్లోకి దూసుకుపోయిందన్నమాట అన్నాడు సురేష్. కనిపించడం లేదు అన్నాడొకడు వెటకారంగా. డ్రైవర్ తాగాడేమో. ఏమో. మరైతే ఎవరికీ ప్రమాదం జరగలేదు కదా. దారిన పోతున్న ఓ ముసలాయన, బస్సులోంచురికిన ఓ అమ్మాయి, షాపులో క్యాష్ పెట్టి దగ్గర కూర్చున్న ఓ షావుకారు, వీళ్ల ముగ్గురు పరిస్థితి ప్రమాదకరంగా ఉందట. కేజీహెచ్కి తీసుకువెళ్లారు. తక్కిన వాళ్ళకేదో స్వల్పమైన గాయాలు తగిలాయట. డ్రైవర్ని బస్సులోంచి లాగి చితకొట్టలేకపోయారా? సురేష్ కోపంతో ఊగిపోతూ అన్నాడు. ఇంకెక్కడి డ్రైవరు, వాడెప్పుడో బస్సు దిగి పారిపోయాడు. సురేష్ మనసంతా చికాగ్గా ఉంది. ఫలానా వాళ్ల మీద అని కాదు కాని మొత్తం మీద కోపంగా ఉంది అతనికేంటో. అలా అలా తిరిగి ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. వంట మనిషి ఎదురుగా వచ్చి, బాబు అన్నీ వండి టేబుల్ మీద పెట్టాను, చీకటి పడుతోంది, నేనొస్తాను, పెట్టుకు తినండి అంది. నాన్న రాలేదా? ఉహుం. వాచికేసి చూసుకున్నాడు సురేష్. 8 కావస్తోంది. ఎంత పనున్నా నాన్న 7 గంటలకల్లా ఇంటికి చేరుకుంటాడే, ఇంకా రాకపోవడమేమిటి చెప్పమా? గుండెల్లో ఒక్క మాటు కలుక్కుమంది. దారిన పోతున్న ఒక ముసలాయనట. ఆ ముసలాయన నాన్న కాదు కదా. మనస్సంతా ఏదో పెద్ద భీతి భయం. వంటామిని పంపించేసి తలుపు తాళం వేసి కేజీహెచ్కి బయలుదేరాడు. ఎమర్జెన్సీ వార్డంతా చాలా హడావిడిగా ఉంది. అంతా అటు ఇటు కంగారుగా తిరుగుతున్నారే కాని ఎవరూ సురేష్కి సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. ఆఖరికి ఆపరేషన్ థియేటర్ యువతల నిలబడున్న పోలీస్ చెప్పాడు. ఆయనకెవరో రాసిన ఉత్తరం జేబులో ఉంది. దాన్ని బట్టి ఆయన ప్రెస్కి సంబంధించిన వ్యక్తి అని, పేరు గంగయ్య అని అనుకుంటున్నాము అని. సురేష్ గుండెలు అవిసేలా ఓ పిచ్చికేక వేసి పక్కనే ఉన్న బెంచి మీద కూలబడిపోయాడు. నిజంగా నిజంగా నాన్నేనా ఈ ప్రమాదానికి గురైన వ్యక్తి? భగవంతుడా, ఇది నిజం కాకుండా చెయ్యి. గుండెల్లో కొండంత బెంగ, మనసంతా వ్యాకులంగా కంగారుగా ఉంది. ఇంతలో ఆపరేషన్ థియేటర్లోంచి ముఖంతో సహా ఒళ్లంతా తెల్లని గుడ్డతో కప్పేసిన ఓ వ్యక్తిని స్ట్రెచ్చర్ మీద తీసుకునొస్తున్నారు. సురేష్ గబగబా వెళ్లి ఆ వ్యక్తిని చూడనీయమని బతిమాలుకున్నాడు. వాళ్లు మొదట వీల్లేదని చివరికి చూడనిచ్చారు. చూస్తూనే మొదలు నరికిన చెట్టులా శవం మీద నాన్న అంటూ వాలిపోయాడు సురేష్. శవాన్ని ముట్టుకోకండి, పోస్ట్ మార్టం జరిగాక మీ తాలూకే అని రుజువు చేసుకుని ఆ తర్వాత శవాన్ని తీసుకోండి. హాస్పిటల్ అధికారులు సురేష్ని అదిలించారు. రాత్రంతా సురేష్ దిక్కులేనివాడిలా ఓదార్చేవాళ్ళెవరూ లేక ఒక్కడు ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఓ చెట్టు కింద ఏడుస్తూ కూర్చున్నాడు. నాన్న అంటూ బాధ కొంత తీరేలా శవం మీద పడి ఏడ్చే అవకాశం కూడా లేదు తనకి. నాన్న తనని ఎలా పెంచాడు? ఆయన లేకుండా ఈ ప్రపంచంలో తను బ్రతకడం ఎలా? ఆయన బాధపడతాడనే కదా తను కుముదని పెళ్లాడకుండా ఊరుకున్నది. చివరికి తనకి తండ్రి దక్కలేదు, మనసారా ప్రేమించిన ప్రియురాలు దక్కలేదు. శూన్య దృక్కులతో మధ్య మధ్య తండ్రి కోసం కన్నీళ్లు కారుస్తూ మర్నాడు మధ్యాహ్నం 10 గంటల దాకా అలా దుఃఖిస్తూ ఉండిపోయాడు. కబురు ఆ నోట ఈ నోట తెలిసి ప్రెస్ వర్కర్స్ 10 మంది అక్కడికి చేరారు. వాళ్లతో కలిసి గంగయ్యని, అతని మంచితనాన్ని ఎరుగున్న 5-6 ఊళ్ళో పెద్దలు కూడా వచ్చారు. అంతా గంగయ్య మంచితనాన్ని పొగిడేవారే. ఫలానా ఇంట్లో పెళ్ళాగిపోతున్నప్పుడు 1000 రూపాయలు సర్దాడని,
పలానా మనిషికి ప్రాణం మీదకొచ్చినప్పుడు 500 సాయం చేశాడని ఇలా ఏవేవో ఆయన చేసిన గుప్త దానాల గురించి చెప్తున్నారు. మనిషి పోయాక అతని గురించి చెప్పుకున్న మంచే మంచి. పైసా దగ్గర జాగ్రత్తగా ఉండే నాన్నేనా ఈ దానాలన్నీ చేసింది? వర్కర్స్ కూడా అన్నారు, నాన్నగారు ధర్మప్రభు అండి. మామూలుగా డబ్బంటే అంత గట్టి కదండి. ఈ కష్టం వచ్చింది బాబు అంటే వెనక ముందు లేకుండా సాయం చేసేవారండి అంటూ. కొందరి ప్రకృతి అయితే చిత్రంగా ఉంటుందన్నమాట. శవం ముట్టినట్లు రసీదిస్తున్నప్పుడు గొల్లున ఏడ్చేశాడు సురేష్. అలా ఏడ్చేసిన మరో వ్యక్తి 60 ఏళ్ల ముసల్ది. నీకప్పుడే నూరేళ్లు నిండిపోయాయే మా తల్లి అంటూ గుండెలు బాదుకుంటూ మరి ఏడుస్తోంది. సురేష్ చటుక్కున అటు చూసి నిర్వీణ్యుడైపోయాడు. నిన్న మధ్యాహ్నం తను ఎల్లమ్మ తోటలో చూసిన అమ్మాయి, గాజువాక బొసెక్కుతూ తటిల్లతలా మెరిసిన అందాల రాశి, కొట్లో షావుకారు కాక ఈ ప్రపంచంలో చనిపోయిన ఇద్దరు తన తండ్రి తను చూసిన అమ్మాయి అన్నమాట. కళ్ళు తుడుచుకుని అడిగాడు, ఆ అమ్మాయి నిన్న గాజువాక బొసెక్కింది కదా, ఈ బస్సులో ఎలా ఉంది అని. ముసల్ది ఏడుస్తూ, గాజువాక పోయినా బతికిపోను. దీంతో జత కడదామని చూస్తున్న దొంగ సచ్చినోడు ఒకడున్నాడు. ఆడు గాజువాక బస్సులో కనిపించి, ఇంకో గంట పోయాక వెళ్దాంలే దిగు దిగు అని దింపి హోటల్లో టిఫిన్ తినిపించి కిళ్ళి వేసుకోమని సంపెంగ పువ్వులు కొనిపెట్టాడు. ఆ ఎములాడు కనిపించకపోతే నా కూతురు బతుకుండేది నా తండ్రోయ్ అంటూ మళ్లీ శోకాలు మొదలుపెట్టింది. సురేష్ చాలా రోజుల దాకా ఆ అమ్మాయి అందమైన రూపాన్ని మరిచిపోలేకపోయాడు. తండ్రి రూపాన్నైతే ఫోటో ఫ్రేంలో భద్రపరిచి ప్రెస్ గుమ్మానికి ఎదురుగుండా పెట్టి రోజూ పూలదండ వేస్తున్నాడు. తనతో పాటు ప్రెస్ వర్కర్సు ఫోటోకి మొదట నమస్కారం పెట్టాకే ప్రెస్ పని మొదలు పెడుతున్నారు. కాని ఆ అమ్మాయి రూపాన్ని ఎక్కడ భద్రపరచడం? కొన్నాళ్లలాగే మనసులో ఓ మూల కదలాడుతూ ఉండిపోయింది ఆ అమ్మాయి రూపం. రోజులు దొర్లిపోతున్నాయి. తడబడే నడకతో తన గుండెల్ని కుదిపి ఆకట్టుకున్న ఆ గాజువాక పిల్ల గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు సురేష్ ఒక రోజున. పోస్ట్ మ్యాన్ వచ్చి శుభలేఖ ఇచ్చి వెళ్ళాడు. చూస్తే అది కుముద పెళ్లి శుభలేఖ. అయితే కుముదకి పెళ్ళైపోతుందన్నమాట. కుముద ఒప్పుకునే ఉంటుందా ఈ పెళ్లికి? ఎందుకు ఒప్పుకోదు? తనేమైనా ఇటు ఆశ మిగిల్చాడు గనకనా? కుముదం మరొకరి సొత్తైపోవడంతో తను పూర్తిగా ఒంటరివాడైపోతాడు ఈ లోకంలో. పెళ్లికి తను వెళితే కుముదని పెళ్లికూతురు ముస్తాబులో చూడాలని మనసు తాతాలాడింది. పూలజడ, కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క కళకళ్లాడుతూ పెళ్లి పందిరినంత వెలుగుతో నింపేస్తుంది కుముద సౌందర్యం. ఆ అందం తను చూడాలి. కాని వెళితే అది ఏ సమస్యలకి దారితీస్తుందో. వాళ్ళ అమ్మ నాన్న మాట అటుంచి కుముద అయినా తనని ఆదరంగా పలకరిస్తుందా? ఈ సమయంలో ఎందుకొచ్చావు అని చికాకు పడితే? నిజమే, తను పెళ్లికి వెళ్లడం మంచిది కాదు. అయితే పెళ్లికి మంచి ప్రజెంట్ పంపించాలి. ఏది పంపితే బాగుంటుంది? కుముదకి ఏమిస్తే 10 కాలాల పాటు తన జ్ఞాపకార్థం కుముద దగ్గర ఉంటుంది. ఇలా తర్కించి చివరికి ఒక మంచి ఖరీదైన జరీ పట్టు చీర కొని పెళ్లికి ముందే అందేలా కుముద పేర పోస్ట్లో పార్సిల్ చేసి పంపాడు సురేష్. తను పెళ్లికి వెళ్లకూడదనుకుని చీర పంపాడే కాని పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొలది తను కూడా పెళ్లికి వెళ్లాలని అనుకోసాగాడు. ఇప్పుడు చూడకపోతే తర్వాత అత్తారింటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు చూడ్డం పడుతుందో ఏమో. ఏమైనా కుముదని చూడాలి. పెళ్లి ముస్తాబులో చూడాలి గట్టిగా నిశ్చయించుకున్నాడు సురేష్. కుముద పెళ్లి పనులు ఒక్కొక్కటే జరుగుతున్నాయి. ఇంటికి సున్నం కొట్టించారు. గడపలకి రంగులు వేయడం పూర్తయింది. అప్పడాలు వడియాలు పెట్టడం, అటుకులు కొట్టించడం వంటివి నెమ్మదిగా అవుతున్నాయి. అన్ని పనులు తనే చేసుకుంటూ గోవిందయ్య అవస్థపడుతుంటే సుందరమయ్యాక విసుక్కుంటోంది. సూపరింటెండెంట్ అన్న మాటే కాని ఆఫీసులో ప్యూన్స్ చేత పనులు చేయించుకోవడం తెలీదు. అగ్గిపెట్టి కూడా తనే వెళతారు. ఇదే మరొకళ్ళైతేనా ఈ 10 రోజులు ఆఫీసునంతని ఇంటి దగ్గర కట్టిపడే సుందరు. తెలివిగా డబ్బు సంపాదించడం ఎలాగూ రాదు. దర్జాగా పనులు చేసుకోవడం కూడా తెలీదు. అవును, ఇవాళ కొత్తగా దర్జా రమ్మంటే ఎలా వస్తుంది? మొదటి నుంచి చేసింది గుమస్తా ఉద్యోగమాయే. సూపరింటెండెంట్ అయినా ఇంకా గుమస్తానే అనుకుంటూ ఉంటారైనా. ఏమైతేనే చివరికి పిల్ల పెళ్లి కుదిరినందుకు దేవుడికి దండాలు పెట్టుకోవడం, పనులు పురమాయించి అజమాయిషీ చేయడం, అందరితోటి ఆనందంగా కాబోయే అల్లుడు గారి ఆస్తి అంతస్తు గురించి చెప్పి సంబరపడిపోవడం, ఇదే పని సుందరమ్మకి. దాంతో యావత్తు పెళ్లి పనుల బాధ్యత కాంతం నెత్తిన పడింది. సుందరమ్మ పక్కింటి వాళ్లతో కబుర్లు చెప్పడానికి వెళ్ళింది. గోవిందయ్య ఆఫీసుకు వెళ్ళాడు. ఇంట్లో కుముద, కాంతం ఇద్దరే ఉన్నారు. ఆ సమయంలో పోస్ట్ మ్యాన్ కుముద చేత సంతకం చేయించుకుని ఒక పార్సిల్ ఇచ్చి వెళ్ళాడు. ఎక్కడ్నుంచా ఈ పార్సిల్ అని చూసింది కుముద. చూస్తూనే కకి మాట వీధి తలుపు గడి వేసిలరా అంది.
సంతోషము తత్తరపాటు రెండూ మిళితమైన కంఠంతో కక్కొచ్చి కూర్చుంది. కుముద పరచలు విప్పింది. ఎర్ర పట్టు చీర, చీర నిండా జరీ పువ్వులు, వెడల్పాటి జరీ అంచు మిలమిల్లాడిపోతుంది. ఎంత బాగుందో! ఎవరు పంపారు? కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది అంది కాంతం చీర చేతిలోకి తీసుకుని ఎంతో ముచ్చట పడుతూ. చీర మడతలోంచి చీటీ ఒకటి కింద పడింది. కుముద చటుక్కున వంగి తీసింది. సురేష్ దస్తూరి. కుముద, నీ పెళ్లి శుభలేఖ అందింది. పైన రాసిన అడ్రస్ చూస్తే ఆ శుభలేఖ రాసింది మీ నాన్నగారు కాదని నువ్వేనని అర్థమైంది. నీ పెళ్లి ఎంతో వైభవంగా ఎంతో ఆనందంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. పెళ్లి కూతురి ముస్తాబులో కొత్త గాజులు గలగలమంటూ శృతి వేస్తుంటే నువ్వు సందడిగా సంతోషంగా అటు ఇటు పెళ్లింట్లో తిరుగుతూ ఉంటే చూడాలనుంది. కళ్యాణ సమయంలో కన్య హృదయం శృతి చేసిన వీణలా రాగమయం అవుతుంది. అవునా? కనులు అరవిందాలై, బుగ్గలు గులాబులై, కాంతులనే కళ్యాణ తిలకానికి చిలికత్తెలులా సౌందర్యం చెందుతూ ఉంటాయి. మనసు మధురోహలలో విహరిస్తుంటే సుముహూర్తం సమయానికి తడబడు నడకలతో, తత్తరపాటుతో, పసుపు పారాణి పాదాలతో నువ్వు పెళ్లి పందిరిలోకి అడుగు పెడుతుంటే చూడాలనుంది. రానా? పోని రాన్లే. వచ్చి మళ్ళీ కొన్ని కొత్త సమస్యలు సృష్టించడం నాకిష్టం లేదు. ఒకవేళ వచ్చినట్లు ఎవరికీ తెలియకుండా వస్తాను. ఏం? చీర నచ్చిందా? ఆశీస్సులతో నీ సురేష్. ఉత్తరం చదవడం పూర్తి చేసేసరికి కుముద రెండు కళ్ళు చెరువులయ్యాయి. అది సంతోషమో విచారమో ఆనందమో ఆవేదనో ఆమెకే తెలీదు. కాంతం కంగారు పడి, ఏంటి కుముద, ఏడుస్తున్నావా? ఈ చీర చీటీ పంపించిందెవరు అని అడిగింది కుముదను కుదుపుతూ. కుముద కళ్ళు తుడుచుకుని సురేష్ అని ఇంకా వాక్యం పూర్తి చేయలేదు. ఆ ఆ రోజు మన ఇంటికొచ్చాడు చూశానుగా అంది కాంతం. అతనే నిర్లిప్తంగా అంది కుముద. నేనొకటి అడుగుతాను, చెప్పు కుముద. అతను నువ్వు ప్రేమించుకున్నారు అవునా? మరి ధైర్యంగా పెళ్లి చేసుకోరేం? పెళ్ళా? కులం కాని కులం వాణ్ణి పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్న బంధువులు చుట్టాలు చుట్టూ ఉన్న జనం వీళ్ళంతా నన్ను బతకనిస్తారా? కాకుల్లా పొడుచుకుని తినేరు. మరి సంఘాన్ని ఎదిరించమని సంస్కరణ అవసరమని అందరూ అంటారు కదా. ఉపన్యాసాలు ఇస్తారు, పుస్తకాల్లో రాస్తారు. అవును, అదంతా చెప్పడం వరకే. ఆచరణలో పెట్టడానికి మాత్రం ఎవరూ ఒప్పుకోరు. ఎవరు ధైర్యం చేసి ఆచరిస్తే ఏ కొత్త సమస్య ఎదురవుతుందో అని భయం. ఎదురైనా ఎదుర్కోవచ్చు, కానీ వచ్చిన చిక్కల్లా మనం పోరాడవలసింది మొదట పైవాళ్లతో కాదు, మనల్ని పెంచి పెద్ద చేసి మన మీదే ఆశలన్నీ పెట్టుకున్న తల్లిదండ్రులతో. మనం ఏదైనా సాంప్రదాయానికి విరుద్ధమైన పని చేస్తే మొదట ఆవేదన చెందేది వాళ్ళు. కొంప మునిగిపోయినట్లు విలవలాడిపోతారు, కృంగి కృశించిపోతారు. చెప్పి వాళ్ళని ఒప్పించలేం. అందువల్ల వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మళ్ళీ మనము సాంప్రదాయాన్ని మన్నిస్తాం. బహుశా మన పెద్దవాళ్ళు కూడా మనలాగే మనస్సులో సంస్కరణ సంస్కరణ అని తీరా వాళ్ళ పెద్దవాళ్లు గుండెలు బాదుకునేసరికి మనలాగే నీళ్లు కారిపోయి సాంప్రదాయ మార్గంలో పడిపోయి ఉంటారు. మరైతే ఎప్పటికీ మార్పు రాదంటావా? ఒకళ్ళు ఇద్దరూ చేస్తే రాదు. ఒక్క మారుగా కొన్ని వందల మంది సామూహికంగా చెయ్యాలి. ఏ సంస్కరణైనా మార్పైనా విప్లవం ద్వారా రావాల్సిందే. నెమ్మది నెమ్మదిగా పరిణామం చెందుతూ రావాలంటే కొన్ని యుగాలు పడుతుంది. వర్ణాంతర వివాహమే ఇంత కష్టమైతే ఇంకా వితంతు వివాహం ఇంకా కష్టం కదా. తెలుగుదేశంలో వీరేశలింగం గారి పుణ్యమా అంటూ దానికి కొంత కృషి జరిగింది. అయినా ఇంకా నత్తనడకే నడుస్తోంది. ఇవాళ ఏ ఇంట్లోనైనా వర్ణాంతర వివాహం వితంతు వివాహం వంటివి జరిగితే ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళకి బతికుండగానే తద్దినాలు పెట్టేస్తారు పెద్దాళ్ళు. అయితే ఆశలు పెంచుకుని లాభం లేదంటావు. కుముద ఆశ్చర్యంగా కక్కికేసి చూసింది. కక్కి తల వంచుకుని, నీకు చెప్పకపోవడమేం? మీ నాన్న ఆఫీసులో పనిచేస్తున్నారు, శాస్త్రి గారని లేరు. ఆయన ఒకటి రెండు మాటలు నాకేసి అదోలా చూశారు, పలకరించాడు కూడా. ఆయన పద్ధతి చూస్తే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుంది. నేను వయసులో ఉన్నాను, ఇంకో ఏడాది రెండేళ్లు నిగ్రహించుకుని ఉండగలనేమో కాని ఆ తర్వాత వయసు పెట్టే హింస భరించలేక నేను ఏ తప్పటడుగు వేస్తానో. అలాంటప్పుడు కావాలనొచ్చిన ఆ శాస్త్రి గారిని పెళ్లి చేసుకుంటే ఏం? నిజమే కక్కి, కాని పెళ్లి చేసుకోబోయే ముందు ఆ శాస్త్రి అసలు రూపమేంటో తెలుసుకో. ఈ లోకంలో మనుషుల మనస్తత్వాలు అనేక రకాలు. తనకు తానుగా కరిగిపోయి ఎదుటి వాళ్ళని అమాయకంగా ప్రేమించేవాళ్లు కొందరు, కాని అలాంటి వాళ్ళు అరుదు. చాలా మంది తమ స్వార్థం కోసం తమ అవసరానికి గాను ప్రేమించేవాళ్లే. వీళ్ల దృష్టిలో ప్రేమంటే కోరిక కామమును. కాని నిజమైన ప్రేమ నిర్మలంగా పారే సెలయేరు లాంటిది. ప్రతిఫలాపేక్ష కోరకుండా చల్లని నీడని తీయని పండ్లని ఇచ్చే ఫల వృక్షాలుగా
సుఖాన్ని ఆనందాన్ని పంచడమే ధ్యేయంగా పెట్టుకుని ఆకాశంలో వెలుగుతోన్న సూర్య చంద్రుల్లా ఉండేవాళ్ళు ఎంతమంది? ఏమో కుముదా, నాకదంతా తెలీదు. నీలా ఇంత వివరంగా ఆలోచించను లేను. పోని అని కోరికల్ని చంపుకొని కూర్చోను లేను. అటు చదువు ఇటు ప్రపంచ జ్ఞానం ఏమీ లేకుండా ఉన్నదాన్ని ఎవరినో ఒకరిని నమ్ముకొని వారి మీద ఆధారపడ్డం మంచిది కాదంటావా? నీలాంటిది మరీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఏమంటే అవతల వ్యక్తి రేపొద్దున్న మోసం చేస్తే నీ బ్రతుకును బ్రతకడం కష్టం. చదువో లోకజ్ఞానమో ఉందనుకో, ఆ దారి వేరు. ఉద్యోగం చేసుకోవచ్చు, లేదా మరో మార్గం వెతుక్కోవచ్చు. నీ మాటలు వింటుంటే భయంగా ఉంది నాకు. ఇల్లు వదిలితే ప్రమాదం అంటున్నావు, కానీ నీ పెళ్ళయి నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ ఇంట్లో ఒంటరిదాన్ని అయిపోతాను. అక్కయ్య ఉన్నా లేనట్లే. అప్పుడు ఇంట్లో ఉంటేనే ప్రమాదం అనిపిస్తోంది. అదేంటి? ఇంట్లో ఉంటే నీకు ప్రమాదం ఏమిటి? అది అంతేలే కుముదా. ప్రస్తుతం నేనేం చెప్పలేను. మీ బాబాయ్తో పాటుగా నేను చచ్చిపోయినా బాగుండిపోను. కుముద తటాలను కాంతం చేపట్టుకుని, కకి, ఆ ఆలోచన మాత్రం ఎప్పుడూ రానియకు. బ్రతుకనేది భగవంతుడిచ్చిన వరం. దాన్ని కళామయం చేసుకోవాలి కాని కాలదనుకోకూడదు అంది ఆవేశంగా. కాంతం కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది. ఎవర్రా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఎన్ని కేకలేసినా పలకరేం? తలుపు తీయండి అంటూ వీధి తలుపు బాదుతోంది సుందరమ్మ. కుముద పట్టుచీర పెట్లో దాచేసింది. కాంతం కళ్ళు తుడుచుకుని తలుపు తీసింది. తర్వాత ఓ గంటకి గోవిందయ్య వచ్చాడు. సుందరమ్మ, గోవిందయ్య చాలాసేపు ఏకాంతంగా ఏదో తర్కించుకున్నారు. చివరికి సుందరమ్మ విషాదంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. గోవిందయ్య వసారాలో తలపట్టుకుని కూర్చున్నాడు. అలా ఉన్నారేం నాన్న అంటూ కుముద వెళ్లి పలకరించింది. ఏం లేదమ్మా అన్నాడే కాని కారణం చెప్పలేదు. వంటింట్లోకి వెళ్లి తల్లిని అడిగింది. చిన్నపిల్లవి, నీకెందుకు అంది. ఏం చెప్పకూడదా? నాన్న నువ్వు ఏదో బాధపడుతున్నారు. నన్నెందుకమ్మా పరదానిగా చూస్తారు? మీ మనసులో బాధ నేను పంచుకోకూడదా? చెప్పు. మగ పెళ్లివారు మళ్ళీ ఏదైనా కబురు చేశారా? పోనీ నాకు చెప్పక్కయ్యా అంటూ కాంతం అడిగింది. ఏముందరా చెప్పడానికి? చేస్తోంది పెద్ద ఉద్యోగమే, కానీ ఎంత ప్రయత్నం చేసినా 10,000 అప్పు పుట్టలేదు ఆయనకి. చేతిలో ఉన్న 4,000 దానికి దీనికి ఖర్చయిపోయాయి. మరో 10,000 కాని పెళ్లి గట్టెక్కదు. ఏం చెయ్యాలో కోలుపోవడం లేదు. ఇందాకటి నుంచి ఆయన నేను పడుతున్న తర్జన భర్జనిదే అంది సుందరమ్మ దీనంగా. కుముద మనసు నీరసం అయిపోయింది. అది చూసి సుందరమ్మ, అందుకే చెప్పనన్నాను, విన్నావు కాదు అంది. కుముద మనస్సంతా ఆవేదనతో నిండిపోయింది. ఏం మనుషులో ఏం ఆలోచనలో. పోని అంత డబ్బు లేని వాళ్ళం కదా అని చదివించి ఉద్యోగం చేయనివ్వరు. లేకపోతే ఇష్టమైన వాడితో వెళ్లి పెళ్లి చేసుకొనివ్వరు. సంఘం సాంప్రదాయం అంటూ డబ్బు లేకపోయినా అప్పు పుట్టకపోయినా పెళ్లి ఆర్భాటాలు మానరు. బాబు, ఇన్నాళ్లు పెంచి పెద్ద చేశాం. ఇక నుంచి నిన్ను నీ ఇంటిని చూసుకుంటూ ఉంటుంది అంటూ చక్కగా పూలదండలతో పెళ్లి పూర్తి చేసి పంపించకూడదు. బంధువులు పీకేస్తారట. వారం అటు ఇటు ఉండి తిని వెళ్లడం, పైగా అది అందలేదు ఇది అందలేదు అంటూ నిష్ఠూరాలు. ఇలాంటి బంధువుల కోసం, వారి మెప్పు కోసం వేలు వేలు తగలబెట్టుకోవడం ఏం ఆచారాలో. నాన్నకిప్పుడు 10,000 అప్పు పుట్టకపోతే ఏమవుతుంది? పెళ్లి ఆగిపోతుందా? అది జరిగినా బాగుండును. తను డిగ్రీ పూర్తి చేసుకోవచ్చు. గోవిందయ్య కూడా కుముదలాగే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎక్కడా అప్పు పుట్టే అవకాశం కనిపించడం లేదు. చేతిలో ఉన్న 4,000 చిల్లర ఖర్చు కింద అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయడం? ఏదో చిన్న సంబంధం అయితే ఇంత ఖర్చు ఆర్భాటం ఉండకపోను. వచ్చిందా పెద్ద సంబంధం, పైగా కానీ కట్నం అక్కర్లేదన్నారు. లాంఛనాలైనా ఘనంగా జరిపించకపోతే ఎలాగా అంటూ స్టీలు పానకం బిందెల దగ్గర నుంచి అన్నీ దర్జాగా కొనిపించింది ఆవిడ గారు. హోదా ఒకటి వచ్చి పడింది. కింద వాళ్ళని అప్పు అడగడానికి వీలు లేకుండా పై వాళ్ళని తను అడగలేడు. ఎవరిస్తారప్పు? ఎవరిస్తారు తనకి? తెలిసినంతలో 10,000 సర్దగల పరిచేస్తుడెవరూ కనిపించడం లేదు. ఆ సురేష్ తండ్రి కూడా లేడు. ఆ మధ్యన విశాఖపట్నం సిటీ బస్సు యాక్సిడెంట్ గురించి పేపర్లో పడినప్పుడు చూశాడు కదూ తను. ప్రెస్ యజమాని గంగయ్య చనిపోయాడని. ఇప్పుడు సురేష్ సర్వస్వతంత్రుడు కదా. 10,000 అప్పిమ్మంటే ఇవ్వడు. ఇస్తాడో ఇవ్వడో, తను ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడగడం? ఆ రోజున అతన్ని ఎలా అవమానించి పంపించాడు తను. ఆ రోజున అలా ఇష్టం వచ్చినట్లు కడిగేసి ఇవాళ వెళ్లి దూసిలు పట్టి అప్పిస్తావా బాబు అని అడగడమా? ఎంతటి సంకట పరిస్థితి ఏర్పడింది. తల పట్టుకుని కూర్చున్నాడు గోవిందయ్య. డబ్బు సర్దుబాటు కాక ఇప్పటికి 2 ముహూర్తాలు మార్చాం. మళ్ళీ ఇంకో ముహూర్తం అంటే ఏం బాగుంటుంది? అక్కడికి వాళ్ళు మంచివాళ్ళు కనుక సరే అంటూ ఒప్పుకున్నారు. మంచం మీద పడుకుని దూలాలకేసి చూస్తూ అన్నాడు గోవిందయ్య. ఎంత మంచివాళ్ళు కాకపోతే తమకి బాగా డబ్బుండి కూడా కట్నమే వద్దు, ఘనంగా మాత్రం పెళ్లి చేయండి.
లక్షణంగా ఉన్న పిల్ల కదా, మా ఇంటికొస్తే మా ఇల్లు కళకళలాడుతుందని ఒప్పుకున్నాం అంటారటండి అంది మంచం పట్టి మీద కూర్చుంటూ సుందరమ్మ. వాళ్ళకి డబ్బుండి కూడా అంటూ మెల్లగా అంటున్నావు. వాళ్ళ సంపద ఎంతటిదో తెలుసా? నే వెళ్ళి చూసొచ్చానుగా. ఆ ఇళ్ళు వాకిళ్ళు చూస్తేనే నాకు ఆశ్చర్యం వేసింది. 2, 3 మొండువా లోగిళ్ళు మళ్ళీ ఒక్కొక్కటి ఆ వీధి నుంచి ఈ వీధికున్నాయి. ఇంటి నిండా నౌకర్లు, పాలేర్లు, పనివాళ్ళు, గాదెల నిండుగా ముందు వాకిళ్లలో పురులు కట్టి ఉంచారు పండిన ధాన్యం. ఊరికో పక్కనున్న మాగాణంతా వాళ్ళదే. తలకిందులుగా తపస్సు చేస్తే మాత్రం అంత కలిగిన సంబంధం తేగలమా మనం? అందుకే కదండి వాళ్ళు తిరిగి మనసు మార్చుకోకుండా ఆ 3 ముళ్ళు వేయించమంటున్నాను. అంటున్నావు, నేను అంటున్నాను. అదే సాధ్యపడేలా కనిపించడం లేదు. 10,000 ఒకటా రెండా? 10,000 ఎక్కడి నుంచి తెచ్చేది? మీ తాత మా తాత ఎవరిస్తారు? దైన్యంగా అన్నాడు. ఆధైర్యపడకండి, ఆ దేవుడే ఇస్తాడు. గోవిందయ్య నీరసంగా నవ్వి, దేవుడిస్తాడా? ఇవేం కథలు పురాణాలు అనుకున్నావేమిటి? పూజ చేసేసరికి ప్రత్యక్షమై కోరిన కోరికలన్నీ శాంక్షన్ చేయడానికి. అలా అయితే కార్మికుడు కండలు కరిగించనక్కర్లేదు, విద్యావంతుడు మెదడుని మండించుకోనక్కర్లేదు. ఇలా ఓ అగరవత్తు వెలిగించి అలా అష్టైశ్వర్యాలు సంపాదించుకోవచ్చు. ఊరికే కబుర్లు చెప్పకు. సుందరమ్మ నొచ్చుకుంటూ, అలా అనకండి. భగవద్గీతలో ఏం చెప్పాడు? ఉన్నాడన్న వాళ్ళకి ఉన్నాను, నన్నే నమ్ముకుంటే అన్నీ నేనే సమకూరుస్తాననలేదు అన్నాడు. ఆ మాటతో కలిపి ఇంకోటి కూడా అన్నాడు. ఓరి వాజమ్మ, అన్నీ దేవుడే చేసి పెడతాడనుకోకురా. నీ ప్రయత్నం కూడా నువ్వు చెయ్యాలిరా. కుందుల నిండా నూనె కారేటట్టు పోసి దీపాలు ధూపాలు వెలిగిస్తే ఫలితం వచ్చి చేతిలో పడుతుంది అనుకోకు. కృషిని బట్టే ఫలం ఉంటుంది అన్నాడు. మీరు ప్రయత్నం చేయకపోతే కదా సర్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారాయే. ఇంకొకటి చెయ్యాలనుకుంటున్నాను. ఏంటన్నట్లు చూసింది సుందరమ్మ. ఆ మధ్య సిటీ బస్సు ప్రమాదంలో గంగయ్య చనిపోయాడట. పేపర్లో చూశాను. అయ్యో పాపం, మీ నాన్న పోయాడని విశాఖపట్నం వెళ్లి పలకరించి పరిస్థితి ఇది అని చెప్పి సురేష్ దగ్గర నుంచి అప్పుగా 10,000 పట్టుకొద్దాం అనుకుంటున్నాను. అతని దగ్గరుంటుంది, ఇస్తాడు కూడా. చాలే ఊరుకోండి. వాడా ఆ అమ్మాయిని లేవదీసుకుపోవాలని చూసిన వాడి దగ్గరికి అప్పుకు వెళతారా? నయం చెప్పారు, మతి లేకుండా వెళ్ళిపోలేదు. ఏం వెళితే? వెళితే ఏంటండి, వెళ్ళద్దు అంతే. గోవిందయ్య కోపంగా భార్యకేసి చూశాడు. అంతకంటే ఓ పని చేయండి. 5, 6 రోజుల నుంచి తను కూడా అంటోంది కూడాను. కక్కిపేర వాళ్ళ ఈ దాయాదులు రాసిన పొలం 2 ఎకరాలుంది కదా. ప్రస్తుతం అందులో 1 ఎకరం అమ్మి పని జరిపిస్తే సరి. నెమ్మదిగా దాని డబ్బు దానికి సరిపెట్టచ్చు. ఏంటి, తలచెడి ఇంటికొచ్చిన ఆడదాని పొలం అమ్మి అవసరం గడుపుకోనా? ప్రాణం ఉండగా అలాంటి పౌరుషహీనమైన పని చేయను. అదే ఇస్తానంటోంది కదండి. అంటే మాత్రం తీసుకుంటామా? పైగా దానికి తెలీదేమో, ఆ 2 ఎకరాల మీద దానికి అనుభవించే హక్కే కాని అమ్ముకునే హక్కు లేదు. అది కాదంటారు, ఇది కాదంటారు. ఎలాగండి మరి ఒడ్డెక్కేది? సూపరింటెండెంట్లైన వాళ్ళంతా మేడలు కట్టారు, భూములు కొన్నారు. మీకది చేత కాదాయే? అంటే లంచాలు పట్టమంటావు? తీవ్రంగా భార్య కళ్ళలోకి చూశాడు గోవిందయ్య. దాన్ని లంచమని ఎందుకు అనుకోవడం? బహుమతి అనుకోవచ్చు. వాళ్ళ పనేదో మీరు చేసి పెడితే అందుకు ప్రత్యామ్నాయంగా వాళ్ళు మీకేదో సంతోషంగా ఇచ్చుకుంటారు. ఇందులో తప్పే ఉంది? ఆ, తప్పేం లేదు, వెటకారంగా అన్నాడు గోవిందయ్య. ఇప్పుడు మనం సంతోషంగా పెళ్లివారికి లాంఛనాలవి ఇవ్వడం లేదండి. లాంఛనాలంటే ఏంటి? లంచంలోంచి వచ్చిన మాటే అది. అది తప్పులేదంటే ఇది తప్పులేదు. ఆ, నిన్ను గనక దేశానికి మంత్రిని చేస్తే అవి ఇవి జాతీయం చేసేలా ఉన్నావు. ఏంటో అలా అంటే ఇలా అంటారు. సరే, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. నాకు తోచిందేదో నేను చెప్పాను అని సుందరమ్మ అంటుండగా కాంతం గదిలోకొచ్చి అక్క బావ దగ్గరగా కూర్చోవడం చూసి చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. అది గమనించి సుందరమ్మ పందిరి పట్టె మంచం మీద నుంచి కింద కురికి, కకి వచ్చి వెళ్ళిపోతున్నావేం అంది. ఆహా, శాస్త్రి గారు వచ్చి కూర్చున్నారు. అలాగా, ఎంతసేపయింది అన్నారు గోవిందయ్య సుందరమ్మ ఒక్కసారిగా. ఆ మాటకి సమాధానం చెప్పలేక తబ్బిబ్బుపడి, అబ్బే, ఎంతోసేపు కాలేదు, బావ కోసం వచ్చారు అంది కాంతం. నా కోసం కాకపోతే నీకోసం వస్తాడేమిట్లే ఆ శాస్త్రి. వచ్చి ఎంతసేపు అయింది అంటూ లేచి పంచికట్టు బిగించుకుంటూ హాల్లోకి వెళ్ళాడు గోవిందయ్య. బావగారన్న మాటకి స్తబ్దురాలైపోయింది కాంతం. శాస్త్రి నా కోసం కాకపోతే నీకోసం వస్తాడా? ఈ మాట ఊరికే అన్నట్లా? లేక భయంతో వణికిపోయింది. అయినా మనసు అటు హాలు వైపే పరుగులెడుతోంది. ఇంట్లో వాళ్ళెవరూ గమనించకుండా ఏదో వంకన అటు ఇటూ తిరుగుతూ హాల్లో కూర్చున్న శాస్త్రి కళ్ళల్లో పడుతోంది కాంతం. అవకాశం వస్తే తను అతని కేసి చూస్తోంది. ఆమె పడుతోన్న అవస్థంతా గమనిస్తున్నాడు శాస్త్రి. తన ప్రయత్నం ఫలోన్ముఖం కాబోతున్న సూచనలవి.
కాంతం తన మీద ఎంత మోజు లేకపోతే అలా చూస్తుంది తనకేసి. ఆమె చూస్తోందని గమనించిన దగ్గర నుంచి మరింత దర్పంగానూ టీవీగానూ మసులుకోసాగాడు శాస్త్రి. అదే సమయంలో తను గోవిందయ్యకి దొరికిపోకూడదు. ఎంత కాంతం కోసం వస్తున్నా ఆమె కోసమే వస్తున్నట్లు కనిపించకూడదు. పెళ్లి పనుల్లో గోవిందయ్యకి సాయం చేస్తూ ప్రతి పనికి తనే అయ్యి శాస్త్రి ఎంత మంచివాడు అనే సర్టిఫికెట్ కొట్టియాలి ఆయన దగ్గర నుంచి. అటు జానకిరాంతో మాట్లాడి ఇటు గోవిందయ్యని ఒప్పించాడు. మొత్తానికి కుముదకి మంచి సంబంధం తెచ్చాడు శాస్త్రి అనే మెప్పు సంపాదించాడు కదా. పెళ్లి పనుల వంకని తరచుగా వచ్చిపోతున్నాడు కదా. ఏదో ఒక సందర్భంలో కాంతంతో మాట కలిపి పరిచయాన్ని బలం చేసుకుంటున్నాడు కదా. మంచివాడు, స్నేహపాత్రుడు, ఉపకార బుద్ధి ఉన్నవాడు అనే పేరు ఈ ఇంట్లో సంపాదించాడు కదా. చాలా వరకు కోట్లో పాగా వేసినట్లే. కుముద పెళ్ళే కాపురానికి వెళ్ళిపోతే ఇంకెప్పుడో మంచి అదను చూసి తను గున్న ఏనుగులా బలంగా ఆరోగ్యంగా ఉన్న ఈ కాంతాన్ని లేవదీసుకుపోయి ఆమెతో స్వర్గ సుఖాలు అనుభవించొచ్చు. ఇలా ఆలోచిస్తూ కూర్చున్న శాస్త్రి, ఏం శాస్త్రి ఎంతసేపైందొచ్చి అన్న పలకరింపుతో ఉలిక్కి పడ్డాడు. నేనేనండి, ఇప్పుడే కాంతం చెప్పిందిలే అంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు గోవిందయ్య. శాస్త్రి కంగారు పడుతూ ఏమనండి అన్నాడు. గోవిందయ్య నవ్వుతూ, ఏంటలా మాటిమాటికి డెక్కెట్టినట్లు అంటావు? ఎండలో వచ్చావేమిటి? కాంతం కాసిని మంచినీళ్ళు తీసుకురా అన్నాడు. మంచినీళ్లు పట్టుకుని కాంతం వస్తోంది కదా అని ద్వారబంధం కేసి ఆశగా చూశాడు శాస్త్రి. ఏమైంది నువ్వు వెళ్ళిన పని? మారుబడి ఆయన అప్పిస్తానన్నాడా అని అడిగాడు గోవిందయ్య. శాస్త్రి ఉలిక్కిపడి ద్వారబంధం మీద నుంచి దృష్టి మరలుస్తూ, అబ్బా మారుబడియా? వాళ్ళు తనఖా లేకుండా ఎందుకిస్తారండి? లాభం లేదన్నాడు. అయితే మనకి 10,000 వచ్చే ఉపాయం ఆలోచించి ఉంచానులేండి అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. అలాగా, మరైతే చెప్పావు కావేం, భలేవాడువే. ఇదిగో కాంతం, మంచినీళ్ళు అలా వదిలేసి ముందొక కప్పు కాఫీ ఒకటి బాగా చేసి పట్టురా శాస్త్రికి అంటూ అరిచాడు గోవిందయ్య. శాస్త్రికి కాఫీ అనగానే సంతోషంతో ఒక కంగలో వంటింట్లోకి వెళ్ళింది మంచి కాఫీ తయారు చేసి పట్టుకురావడానికి. చెప్పు అంటూ కుర్చీ ముందుకు జరిగి ఒంగుని శాస్త్రికి దగ్గరగా మొహం పెట్టాడు గోవిందయ్య. శాస్త్రి మరింత దగ్గరగా జరిగి దాదాపు చెవిలో రహస్యం చెబుతున్నట్లు, మీరిది తప్పు అన్యాయం అని అనుకుంటే లాభం లేదు. కాస్త ఈ ఒక్క పనికి ఒప్పుకున్నారో గంటలో టంగున 10,000 వచ్చి మీ ఊళ్ళో పడతాయి అన్నాడు పళ్ళు కనిపించేలా ఓ వెర్రినవ్వు నవ్వి. గోవిందయ్య శాస్త్రి ఏం చెబుతాడు చెప్పమా అని తడబడుతూనే ఏం చెయ్యాలి అన్నాడు. ఏం లేదు, మనం 6 లక్షల రూపాయలు వర్కు చేయించాలని డిపార్ట్మెంట్ తరపున టెండర్లు పిలిచాం కదా. తెలియని కంగారుతో అవును అన్నాడు గోవిందయ్య. ఇవాళ సాయంత్రంతో టెండర్లు ఫైల్ చేయడానికి టైం అయిపోతుంది. మామూలుగా పెట్టే వాళ్ళందరూ టెండర్లు పెట్టారు కదా. ఒక్కళ్ళు తప్ప. అతనికి కాంట్రాక్టు తీసుకోవాలని ఇష్టం లేదేమో. కాదు, అతనికి ఇష్టం ఉంది. అతనే కాంట్రాక్టు చేస్తాడు కూడా. మీరు కాస్త సాయం చేస్తే అతనే మీకు ఇచ్చుకునేది. టెండర్ ఫైల్ చేయకుండా కాంట్రాక్ట్ ఎలా తీసుకుంటాడు? భయపడుతూ అడిగాడు గోవిందయ్య. ఈ సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో అతనికి అర్థం కావడం లేదు. వచ్చిన సీల్డ్ టెండర్లన్నీ మీ సీల్డ్ బీరువాలో దాచారు. మీరు ఆ బీరువా తాళం ఒక్క మారిస్తే ఆ టెండర్లలో లోయెస్ట్ టెండర్ ఏదో చూసి మళ్ళీ ఆ టెండర్లని యథాస్థానంలో సీళ్లు వేసి ఉంచేద్దాం. ఆ లోయెస్ట్ టెండర్ కంటే 4-5 వేలు తక్కువకి ఇతను టెండర్ రెడీ చేసి సాయంత్రంలోపుగా మీకు ఇస్తాడు. రాత్రి అతను 10,000 మీ ఇంటికి చేరుస్తాడు. రేపొద్దున్న టెండర్లు ఓపెన్ చేసినప్పుడు అతనిది లోయెస్ట్ టెండర్ కనుక కాంట్రాక్ట్ అతనికే లభిస్తుంది. 6 లక్షల కాంట్రాక్ట్లోనూ అతనికో లకారం సులభంగా మిగులుతుంది. 10,000 మీకు ముట్టినట్లవుతుంది. పిల్ల పెళ్లి గడుస్తుంది. 1,00,000 రూపాయలు అతనికి మిగిలినట్లవుతుంది. ఉభయతారకమైన మార్గం. గోవిందయ్యకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. శరీరం భయంతో వణికిపోతోంది. నోట మాట రావడం లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆహా, సీల్డ్ టెండర్లు ముందే ఓపెన్ చేయడం నేరం. అది తెలిస్తే ఉద్యోగం పోవడం ఖాయం. జైలు శిక్ష పడినా పడుతుంది. ఎందుకు తెలియాలి? బీరువా తాళం ఇప్పుడు మీరు నాకు ఇస్తారనుకోండి. నేను టెండర్లన్నీ ఓపెన్ చేసి లోయెస్ట్ టెండర్ నోట్ చేసుకుని మళ్ళీ అన్నింటికీ సీల్డ్ వేసి యథాప్రకారం పెట్టేసి బీరువా తాళం వేసేసి మీకు ఇచ్చేస్తాను. మూడో కంటి వాడికి ఎందుకు తెలియాలి? అయినా మీరేం సందేహించకండి. ఈ అదను తప్పితే మీకు ఈ అవకాశం రాదు. కుముదకి పెళ్లి జరగకుండా ఆగిపోతుంది. లేకపోతే నా మాట వినండి. గోవిందయ్య కాసేపు ఆలోచించి చివరికి తల పంకించి తడబడుతూ వెళ్లి కోటు జేబులో తాళం చెవి తీసుకొచ్చి వణుకుతున్న చేతులతో శాస్త్రి చేతిలో పెడుతూ, జాగ్రత్త సుమా,
ఎవరికైనా తెలిస్తే పేగలు తెగిపోతాయి అన్నాడు రహస్యంగా. ఆ భయమేం మీకు అక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి, వస్తా అంటూ లేచాడు శాస్త్రి. కాఫీ అంటూ కప్పు సాసరు పుచ్చుకుని హాల్లోకొచ్చింది కాంతం. కాఫీ తీసుకుని వెళ్ళు అన్నాడు గోవిందయ్య. వద్దండి, ఇప్పుడు కాఫీ అది ఏం వద్దు, వస్తా అంటూ దొంగచూపు ఒకటి కాంతం మీద విసిరి చిరునవ్వుతో వెళ్ళిపోయాడు శాస్త్రి. ఆ చూపు నవ్వు రెండూ వచ్చి మధురంగా హృదయాన్ని తాకేసరికి ఒళ్లంతా జల్లుమన్నట్లయింది కాంతానికి. చేతులు వణుకుతుండడం వల్ల కప్పు ప్లేటు చప్పుడవుతున్నాయి. టిక్ టిక్ మని ఒకదానికొకటి తగులుతూ. గోవిందయ్య మరదలకేసి చూశాడు. ఆయన తాకుండా వెళ్ళిపోయాడు. పోనీ నువ్వు తీసుకో బావా అంది కాంతం కాఫీ అందిస్తూ. "ఉహుం, నాకిప్పుడు కాఫీ వద్దు, లోపలికి పట్టుకుపో అన్నాడు గోవిందయ్య రెండు చేతుల మధ్య తల పెట్టుకుని ఆలోచిస్తూ. లోపలికి వెళుతూ ఎవరికి దక్కాలో అనుకుని చేతిలో ఉన్న కాఫీ తనే తాగేసింది కాంతం.